మిత్రమా, గెలుపనేది పాదరసం లాంటిది. సరిగ్గా పట్టుకోకపోతే వేళ్ల మధ్యలోంచి జారిపోతుంది. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఈ రకంగా జీవితమంతా మనం గెలుపుని బంధించేలా ఉండాలి మిత్రమా. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. జీవితం, గడియారం రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు కాదంటారా? రేయింబవళ్లతో పాటు మన ఆయువు కూడా అలా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. మనం నడుస్తున్నా, అలా కూర్చున్నా అది మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. మృత్యువు ప్రతిక్షణం జీవిని వెన్నంటే ఉంటుంది మిత్రమా. సమయం వచ్చినప్పుడు మాత్రమే తన పని తను చేస్తుంది. నీవు బలహీనునివే అయినా సరే విషయం నీకు నువ్వుగా ప్రకటించుకోకు. దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు సరికదా. నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం కూడా ఉంది కాదంటారా? జీవితంలో మంచి రోజు కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడక మిత్రమా. జీవితం ఎప్పుడు కూడా క్లిష్టమైనదే. ఉన్నదానితో ఇప్పుడే ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. లేకపోతే నీకు సమయం సరిపోదు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. దేవుడు నీ జీవితం నుంచి కొంతమందిని కావాలని తప్పిస్తాడు. వారి కోసం నువ్వు ఆరాటపడకు. ఒకరి కోసం ఆరాటపడే సమయం నీకు ఉండకపోవచ్చు. నీ కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో కాస్త చూడు మిత్రమా. జనన మరణం మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ ద్వేషం మధ్య గందరగోళం, ఏదో చేయాలని తాపత్రయం, ఏమీ చేయలేని అసహాయత. ఇదే కదా జీవితం అంటే. ఒక మంచి మాట చెప్పిన మిత్రమా, జీవితంలో నువ్వు పడిపోవచ్చు, పరాజయం పొందవచ్చు, నిరాశకు గురి కావచ్చు. కానీ నీవు తిరిగి పైకి లేగలవు, విజయం సాధించగలవు, అన్నిటినీ అధిగమించగలవు. అది నీపై నీకున్న విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మిత్రమా. ఈర్ష్య అధికం కలవాడు, తన మీద తను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపంగా ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ ఐదుగురు ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఉంటారు. అనువుగాని చోట అదుకుల మనరాదు. ఎందుకంటే వర్ష ఋతువులో చెరువుల దగ్గర కప్పల బెకబోగులు ఎక్కువగా వినిపిస్తాయి. అటువంటప్పుడు కోకిల తన పంచమ స్వరం వినిపించక మౌనంగా ఉండిపోతుంది. అంత మాత్రం చేత ఓడినట్ల మిత్రమా. కాస్త ఆలోచించు. నీకు ఏది అవసరమో దాన్నే జీవితం నీకిస్తుంది. నువ్వు కోరుకున్న దాన్ని మాత్రం కాదు. జీవితం ఇచ్చిన దాన్ని తీసుకుని ఆనందించు. ఎక్కువగా కోరుకున్నా అది దక్కక నువ్వు నిరాశపడ్డం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ కూడా లేదు మిత్రమా. తీర్చగలిగే సమస్యల కోసము ఏడ్చే అవసరం లేదు. తీరని సమస్యలకు ఏడ్చినా లాభం లేదు. ఇక జీవితంలో ఏడుపు ఎందుకు, హాయిగా నవ్వుతూ ఉండక. జీవితంలో కొంతమందిని ముందుగా కలిస్తే బాగుండేదని, మరికొంతమందిని అస్సలు కలవకుండా ఉంటే బాగుండేదని తమ జీవితంలో జీవితకాలంలో అనేక సార్లు అనుకుని వారంటూ ఎవరు కూడా ఉండరు కదా మిత్రమా. నిజమే కదా. ఎన్నిసార్లు పాము కుబుసం విడిచినా ఎప్పటికీ కూడా పామే. అటువంటి వారు తిరిగి నీ జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరికి నచ్చినా నచ్చుకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుణ్ణి మాత్రమే. కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారు అన్న స్పృహతో చేస్తూ పోతే ప్రతి పని దైవారాధనగా మారుతుంది మిత్రమా. మంచి అల్లుడు దొరికితే నీకు ఒక కొడుకు దొరికినట్టే. దుర్మార్గుడైన అల్లుడు దొరికితే నీవు నీ కూతుర్ను కూడా కోల్పోయినట్లేని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక ఆడదాన్ని గెలవాలంటే ఆమె శరీరాన్ని కాదు, నువ్వు ఎంత దూరానున్నా సరే నీ పేరు వినపడగానే ఆమె మొహంలో ఉన్నటువంటి నీ చిరునవ్వు కనిపిస్తే చాలు. ఆమె మనసు నువ్వు గెలిచినట్టే మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.